స్వాగతం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడి కోట్లు గురిపిస్తుంది. ముందుగా తలకాయ వార్తలు చూద్దాం, అటెనక వార్తలకు పోదాం. చిన్న పిల్లలపై అత్యాచార యత్నం, పట్టుకొని ఆడుతున్న జనం. సర్కార్ రైతులకు ఎగ్గొట్టిన బాకీ, కేటీఆర్ చెప్పిండు మొత్తం లెక్క కట్టి. రాజకీయ నేతల బొమ్మల ఫోటోలు, నిరసన తెలుపుతున్న ఎస్ఎస్ఏ ఉద్యోగులు. కేసీఆర్ కుటుంబం దొంగలంటున్న కడియం, యాదమర్షిండు ఇన్నొద్దుల ఆత్కం పథకం. సావిత్రిబాయి పుట్టినరోజే ఇప్పటి సంది టీచర్స్ డే. అబ్బా ఎంత అని చెప్పేది, ఏమని చెప్పేది. ఈ బడివెగాళ్లకు ఆడోళ్ళు కనబడితే చాలు మృగాల కంటే ఎక్కువైపోతారు చూడుర్రి మనుషులు. ఓ మహిళ అడవిలా మృగాలతో యుద్ధం చేసి పైలంగా ఇంటికి వస్తుంది, కానీ మనసులతోని బజార్లలో తిరగనికి భయపడుతుంది పోండ్రి. ఇక గా తీరుగా భయపెడుతున్నారు. మరి ఈ దేశంలో ఆడోళ్ళకి రక్షణే లేకుండా పోయింది పోండ్రి. ఇగో గీడ కూడా ఓ బడవెగాడు చిన్నపిల్ల అని చూడకుండా కూడా ఎంత దారుణాన్ని కొడిగట్టిండో చూడుర్రో పారి. అబ్బా 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 ఈ నడుమ కొంతమంది బట్టబాసిగాళ్ళకి ఏం పుడుతుందో తలకాయలో ఏం పురుగు తిరుగుతుందో అర్థమైతలేదు పోన్రి. చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి లేదు, ముత్తుక లేదు. ఆడపిల్ల కనబడితే చాలు ఖరాబ్ ఏనికి రెడీగా ఉన్నారు. ఇగో గిట్నే గీ రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ కాడ 4 సంవత్సరాల చిన్న పాపని అటు పక్కకు తీసుకుపోయి బాగా బెదిరించి కొట్టి పాపం పాడి ఏనికి పోతే ఇంకో అమ్మాయి చూసి కీకలేయంగా చుట్టుపక్కల ఉన్నోళ్ళంతా పోయేసరికి ఆ బట్టబాసిగాడు ఉరికిండట. ఉరికి మైనాబాద్ పెట్రోల్ బంక్ కాడ దొరికితే మంచిగా పెళ్లి కొడుకుని చేసిరాట. పెళ్లి కొడుకుని చేసి పోలీసు వాళ్ళకి పట్టించిర్రు. పోలీసు వాళ్ళు అయితే టౌన్ పట్టుకపోయిర్రు. ఎంత చెప్తాము ఏం చెప్తాము. ఈ నడుమ ఈ బడివగాళ్ళకి ఏం పుడుతుందో అర్థమైతలేదు. ఎన్ని పోలీస్ స్టేషన్లు వచ్చినా, ప్రత్యేకమైన కోర్టులున్నా, ఎన్ని చట్టాలు వచ్చినా, ఎంతమందికి శిక్షలు వేసినా వీళ్ళకైతే దున్నపోతు మీద వాడబడ్డట్టే. యోగి అన్న చెప్తాడు ఇన్నురి. ఏమైంది అన్న చెప్పు. గద్వాల్ మాది, గద్వాలు దరూరు మండలం, గ్రామం వచ్చేసి అల్లపాడు. మేము ఇక్కడికి పెయింటింగ్ పని చేస్తాము. ఇక్కడ మేము బతకడానికి వచ్చాము. ఇక్కడ మైనాబాద్ దగ్గర రెంట్కి ఉంటాం. మేము రూమ్ రెంట్ తీసుకొని ఉంటాము. ఇక మా పాప బాత్రూమ్కి వెళ్ళింది. ఇక్కడ బాత్రూమ్కి వెళ్తే ఇక చిలుకూరు ఆయన ఎసి వాళ్ళు చిలుకూరు వాళ్ళు. మా పాప బాత్రూమ్కి వెళ్ళింది. బాత్రూమ్కి వెళ్తే ఒక ఆయన వచ్చేసి పాప చేపట్టుకొని కాసి ఇంటికి లాక్కెళ్ళిందేమో. ఆ పాప బట్టలు ఇప్పేసిందేమో. ఆయన పైన పడి రేప్ చేయకపోయిండు. రేప్ చేసేసరికి మా పాప వచ్చి చూసింది. చూడగానే మేము 4 సంవత్సరాలు ఉంది సార్ పాప. 4:20 నిమిషాలకు సార్, 4:20 నిమిషాలకు అయింది. పాపని లాక్డౌన్ వెళ్ళిండు. లాక్కెళ్తే ఆమె సౌండ్ చేస్తుంది, బాగా అరుస్తుంది. ఆ పాపని బాగా కొట్టిందేమో. బట్టలన్నీ ఇప్పిదేమో. ఆయన పైన తిప్పేసి పాప మీద పడ్డాడు. పాప మీద పడిందేమో. ఆమెని ఎట్లా పడ్డా అట్లా చేస్తుంటే ఇంకో పాప ఉంది, మా పెద్ద పాప, 6 సంవత్సరాల పాప ఉంటుంది. ఆ పాప చూసిందేమో. మాకు చెప్పగానే మేము పరిగెత్తుకుంటూ వెళ్ళాము. వెళ్ళగానే ఆయన పైన ఎక్కించుకుంటూ ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళిండు. మాకు దొరకలే. ఇక ఫాలో అయినామో మన మైనాబాద్ పెట్రోల్ బంక్ కాడ దొరికిండు. ఆయన పట్టుకొని కాసి కొట్టిందేమో. మళ్ళీ అందరు పబ్లిక్ కూడా కొట్టారు. అందరు కలిసి కొట్టారు. కానీ పబ్లిక్ ఉండి కాసి ఫోన్ చేసాను పోలీసు వాళ్ళకి. ఫోన్ చేసినామో తీసుకొని వచ్చి పోలీసు వాళ్ళు స్పందించిందేమో. వాళ్ళని తీసుకొని వచ్చి కేసు నమోదు చేస్తున్నారు వాళ్ళు. ఈ పరిస్థితి మళ్ళీ ఇంకా వేరే ఆడపిల్లకు కూడా రాకూడదు. ఇప్పటికీ చాలా జరుగుతున్నాయి. ఈ పోలీసు వాళ్ళు ఊగా చూస్తున్నారు, తీసుకోబోతున్నారు, మామూలుగా శిక్ష వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మళ్ళీ వేరే ఏ ఆడపిల్లకు కూడా, వేరే తల్లిదండ్రులకు కూడా ఇబ్బంది కాకుండా కఠిన శిక్ష తీసుకొని శిక్షిస్తారని మేము ఆశిస్తున్నాము. ఇటువంటి పరిస్థితి మళ్ళీ రాకూడదని మేము అగో ఇన్నారు కదా, పోలీసు వాళ్ళు నామ మాత్రం కేసులు పెట్టి లోపలేసి మళ్ళీ బయటికి వచ్చే ఉపాయం కాకుండా ఇసొంటిది మళ్ళీ ఇంకో ఏ ఇంట్లో జరగకుండా ఆ బట్టబాసిగానికి సరైన శిక్ష, గట్టి శిక్ష చేయాలని గీ అన్న చెప్తున్నాము ముచ్చట. ఈ లోకం ఎటువైపు ప్రయాణిస్తుందో అర్థమైతలేదు. వీడు చూడిరు ఎట్లా ఉన్నాడో, వీనికి గింత కంగారు పని చేస్తానికి మనసు ఎట్లొచ్చిందో. ఓ పోలీస్ అన్నలు, గిసొంటి బట్టబాసిగానైతే బయటికి రాకుండా చూడుర్రి. ఇంకో మళ్ళీ ఏ ఇంట్లో అన్యాయం జరగకుంటుంటది. ఇక 2025 కొత్త సినిమా చూపెడతట్టే ఉన్నాడు కదా మన కేటీఆర్ అన్న. సర్కారు 6 గ్యారంటీలు అమలు చేసేదాకా నిద్ర పోనంటాడు
పోన్రి. ఇంకో ఇయ్యాల కూడా గులాబీ భవన్ల రైతు భరోసా గురించి రైతులకు సర్కారోళ్ళు ఏమేం బాకున్నారు, ఎంత మంచి చేసిర్రు, ఎంత చెడు చేసిర్రు అన్ని లెక్కలు కట్టి మరి వివరంగా చెప్పిండు. మరి కాదు ఏందో మనం కూడా చూడాలి కదా, అరుచుకోవాలి కదా పాన్రి. ఓ దేవుడా, కొత్త సంవత్సరంలో కేటీఆర్ సారు సర్కారులకు గట్టిగానే ఇచ్చి పాడేస్తుండు కదా. అగో రైతులకు ఎగ్గొట్టిన రైతు భరోసా మొత్తం లెక్కలు చేసి ఈ పోస్టర్లు ఊరేస్తామనుకొత్తాండు. అగో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 15 రోజులల్లా ప్రజాపాలన పేపర్లల్లా దరఖాస్తులు ఏమేమి నింపిరు, ఏమేమి అంశాలు వచ్చినాయి, ఎంతమంది అప్లికేషన్ పెట్టుకురు అనేది కుద్దు ముచ్చట చెప్పుకుంటూ వచ్చిండు. అగో రైతు భరోసా పేరు మీద సర్కారు చేస్తున్న కుట్రేందో ఇట్లా ఇప్పి చెప్పుకొచ్చిండు. వానకాలం సాగు చేసేటోళ్ళు 1.5 లక్షల ఎకరాలు అయితే దీంట్లో వానకాలం తర్వాత మిర్చి కావచ్చు, పత్తి కావచ్చు, ఇట్లా కొన్ని పంటలు ఉంటాయి కదా, అవి మళ్ళా సెకండ్ టైం వేయలేరు కదా, అగో కల్లా కడి చేసే కుట్ర జరుగుతుందని చెప్పేసి గిట్లా గరమైకొచ్చిండు. రైతులు నీకు ప్రమాణ పత్రం ఇచ్చుడు కాదు, నువ్వే రైతులకి ఇవ్వాలి. రుణమాఫీ చేసినావని గప్పాలు కొడుతున్నావు కదా, ఊళ్ళల్లో సభ పెట్టు, అందరం పోయి ఊళ్ళే కూర్చున్నాం, ఏడేడా ఎంత చేసినావో చూద్దాం. ఎంతమంది ఊళ్ళో భూ యజమానులు ఉన్నారు, కౌలు రైతులు ఉన్నారు, అగో గా డిక్లరేషన్ అయ్యి ముందుగాల, తర్వాత బోనస్ ఎంత ఇచ్చినావు, ఎంత కాంట పెట్టినావు, ఎంత కొన్నావు, తర్వాత రైతు కూలీలు ఎంతమంది ఉన్నారు, ఇదంతా లెక్కగట్టి చెప్పు ముందుగాల రైతులకు అని చెప్పేసి గట్టిగానే గరమైండు. చూడబోతే ఈ ఏడాది కూడా గట్టిగానే కొట్లాడుతట్టుండగా కేటీఆర్ అన్న. ఏ కేసు పెడతామన్నా కూడా అసలు అదురుతలేడు, బెదురుతలేడు. రోజు గులాబీ పార్టీ గులాబీ భవన్లకు పోడు, ప్రెస్ మీట్ పెట్టుడు, సర్కార్ మీద గరమావుడు, గిట్లా నడుస్తుందబ్బా. ఈ పోస్టర్లు ఊరూరా వేస్తాం. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎగ్గొట్టింది, ఈ ప్రభుత్వం వచ్చినాక ఎగ్గొట్టింది ఒక్కొక్క రైతుకు మొత్తం అందరు రైతులకు కలిపితే దాదాపు 26,500 కోట్ల రూపాయలు. పోస్టర్లు ఊరూరా వేస్తాం. చెప్పు సమాధానం ఒక్కొక్క రైతుకు. నువ్వు చెప్పిన ప్రకారం ఏమన్నావు నువ్వు అన్నాడు, డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే 5,000, డిసెంబర్ 3 తర్వాత తీసుకుంటే 7,500 ఎకరానికి. ఇది రేవంత్ రెడ్డి చెప్పిన మాట. వేసినావా మరి 7,500 చొప్పున? ఒక్కలకన్నా పడ్డదా ఈ రాష్ట్రంలో? అందుకే మేము అంటున్నాం, ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి నువ్వు పడ్డ బాకీ 17,500 రూపాయలు. ఒక ఎకరానికి బాకీ 17,500. ఒక ఎకరానికి 17,500 అయితే ఇగో 2 ఎకరాలకి ఎంత, ఎవరికైనా ఎక్కలు రాకపోతే 2 ఎకరాలకి ఎంత, 3 ఎకరాలకి ఎంత, 7 ఎకరాలకి ఎంత, ఇవన్నీ ఊరూరా పోస్టర్లు వేస్తాం. రైతులు అడుగుతారు, ప్రభుత్వాన్ని సమాధానం చెప్పాలి. ఎందుకంటే నువ్వు తప్పించుకుంటా అనుకుంటున్నావు, రైతు బంధును మొత్తానికి బొండిగా విసికి చంపేస్తా అనుకుంటున్నావు. ఇవాళ నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఎవరు ఇవ్వాలి ప్రమాణ పత్రం? నిజానికి మీకేమైనా సిగ్గుందా అసలు? నీ ప్రభుత్వానికి ఎవరు ఇవ్వాలి అసలు? నువ్వు ఇవ్వాలి, నీ ప్రభుత్వం ఇవ్వాలి ఊరూరా ప్రమాణ పత్రము, డిక్లరేషన్. ఏమని ఇవ్వాలి నువ్వు చెప్పు. నువ్వు అసలు నీ ప్రభుత్వం రుణమాఫీ చేసింది అని బయట డైలాగులు కొడుతున్నావు. పెట్టు ఊళ్ళల్లో లిస్టు, ఏ ఊళ్ళో ఏ రైతుకు ఎంత రుణమాఫీ అయిందో దమ్ముంటే పెట్టు లిస్టు. ఏ ఊరిలో ఏ రైతుకు నీ ప్రభుత్వం ఎంత రుణమాఫీ చేసింది, ఎన్ని ఎకరాలకు చేసింది, ఎన్ని లక్షలకు చేసింది పెట్టు దమ్ముంటే. ఊళ్ళో పంచాయతీ కాడ, గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ మొత్తం లిస్టు పెట్టు. ఎవరికి ఎంత అయిందో ఎరకైతుంది ప్రజలకు కూడా. రెండవది, ఏమి ఇవ్వాలి నువ్వు? డిక్లరేషన్ నువ్వు ఇవ్వాలి, నీ ప్రభుత్వం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి చెప్పాలి నువ్వు. ఈ ఊరిలో ఎంతమంది భూ యజమానులు ఉన్నారు, ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు, రేపు నువ్వు భూ యజమానులకు రైతు భరోసా ఎట్లా ఇవ్వబోతున్నావు, ఎట్లా నువ్వు కౌలు రైతులకు ఇవ్వబోతున్నావు, లిస్టు పెట్టు. డిక్లరేషన్ నువ్వు. మూడో డిక్లరేషన్ నువ్వే ఇవ్వాలి. ఏ ఊర్లో బోనస్ ఎంతమందికి ఇచ్చినావు పెట్టు. ఏ ఊర్లో కాంటా ఎంత పెట్టినావు, ఏ ఊర్లో ఎంత కొనుగోలు చేసినావు, ఎంత జోకినావు, ఎంత కొన్నావు, ఎంతకు నువ్వు పైసలు ముట్టినాయి పెట్టు లిస్టు. అట్లే ఇంకోటి పెట్టాలి లిస్ట్. నువ్వు ఏ ఊళ్ళో రైతు కూలీలు ఎంతమంది ఉన్నారు, ఎంత ఎవరికి ఎంత బాకీ పడ్డావు, ఒక గా లిస్టు పెట్టు. డిక్లరేషన్ ఇవ్వాల్సింది రైతులు కాదు, ప్రమాణ పత్రం ఇవ్వాల్సింది రైతులు కాదు. ఇవాళ ఇమానం తప్పిన ప్రభుత్వం ఇవ్వాలి, నీతి తప్పిన బేయిమాన్ ప్రభుత్వం ఇది. మీరు ఇవ్వాలి ప్రమాణ పత్రం రైతులకు. ఊరూరికి లిస్టు పెట్టు. పెద్దలు ఓ సామెత చెప్తారు, ఒక కుక్కను చంపే ముందు
ముందుగా దానికి పిచ్చి కుక్కాన్ని ముద్రేయాలి. అట్లయితే దాని సంపూడు అల్కగా అవుతుంది. ఇప్పుడు రైతు బంధు పథకాన్ని కూడా బొందబెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ముమ్మాటికి నేను మా పార్టీ తరఫున ఆరోపణ చేస్తా ఉన్నా. రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకాన్ని బీఆర్ఎస్ పార్టీ తెస్తే కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తా అని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి చెప్పిండో అప్పుడే రైతులందరూ రాష్ట్రంలో అర్థం చేసుకుని ఉండాలి. దీన్ని కూడా ఖచ్చితంగా మింగేస్తాడు కాంగ్రెస్ పార్టీ, దీన్ని కూడా బొందబెడుతుంది రైతు బంధును అని. అబ్బా ఈ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులదైతే ఒడవని ముచ్చట అయిపోయింది పోన్రి. తీరొక్క తీర్ల నిరసనలు తెలుపుతున్నా సర్కార్ వాళ్ళు అయితే కన్నెత్తి కూడా చూస్తలేరు. అయినా కూడా వెనక్కి తగ్గకుండా మళ్ళా గియాలు కూడా సరికొత్త నిరసనతోని ఇక మన ముందుకు వచ్చిండ్రులా. మరి గా నిరసన ఎట్లా చేసిండ్రు ఏంది అన్నది మనం కూడా తెలుసుకోవాలి కదా. చలో చూడుర్రి. అగొగిడ కొంతమంది మంత్రుల బొమ్మలు పెట్టుకొని మొత్తం ర్యాలీగా నడుచుకుంటూ వచ్చుకుంటా సీఎం గారు స్పందించాలి, మా సమస్యల్ని పరిష్కరించాలి, వి వన్ రెగ్యులరైజ్ గవర్నమెంట్ తీరు షేమ్ అనుకుంటా నినాదాలు ఇచ్చుకుంటూ వస్తురుగా. అగో ముఖానికంతా ఇటు బట్టి విక్రమార్క, ఇటు కోమటిరెడ్డి, ఇటు ఉప ముఖ్యమంత్రి, ఇటు రేవంత్ రెడ్డి మంత్రుల ఫోటోలు పెట్టుకున్నారు. అయితే ముచ్చటేందంటే వీళ్ళు ఎస్ఎస్ఏ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులు 24 రోజుల సంధి 33 జిల్లాల గిట్ల తీరొక్క ఏషాలతోని తీరొక్క నిరసనలు తెలుపుతున్నారు. అయినా కూడా సీఎం అయితే స్పందిస్తలేరు. అగో మీరు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీ కదా మేము ఇప్పుడు అడిగేది. ఇప్పుడు విద్యాశాఖలో మీరే ఉంటిరి, ఈ హామీ తీరుస్తానికి మీకు ఏమైతుంది? షాయి తాగినంత సేపట్లనే మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి మీరే మాట్లాడిర్రు. ఇగో మాకు రిటైర్డ్ అయిన రూపాయి లేదు, చనిపోయినా కూడా రూపాయి లేదు, గసంటప్పుడు ఈ ఉద్యోగం ఎందుకు మాకు అని చెప్పేసి మా ఉద్యోగాన్ని రెగ్యులరైజ్ చేయాల్సిందే అని గట్టిగానే గరానికి వస్తున్నారు. ఒక గంట మేము నిరసన చేస్తూనే ఇంకో గంట పిల్లల్ని కాపాడుకుంటూ వస్తున్నాం. లేకపోతే 1,25,000 మంది పిల్లలు కూడా రోడ్డు మీదకి వస్తారు. ఇక చూసుకోర్రి. మా సమస్యను ఎందుకు పరిష్కరించరు? మేము తెలంగాణలో కాదా? మాకు ఉద్యమాలు కొత్త కాదు, మేము ఉద్యమాలు చేసి మా హక్కులను సాధించుకుంటామని చెప్పేసి నిరసనను అయితే ఇంకా పోకుండా మరింత ముందుకే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగస్తులు. ఇక చూడాలి మరి ఇలా ఉద్యమం ఎంత దూరం పోతుందో కానీ సర్కార్ అయితే ఉలుకు లేదు పలుకు లేదు. రోజులుగా ఈ రోజుతో 24వ రోజుగా నిరవధిక సమ్మెకు దిగినటువంటి టోటల్ 33 డిస్ట్రిక్ట్ల ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మా అర్ధనాదాలు వెల్లవించకుండా గాని సీఎం గారు వినిపించుకోనట్టు చూడనట్టు మొండి వైఖరితో ఉండడం సరికాదు సార్. మీరిచ్చిన హామీనే మేము అడుగుతున్నాం, వేరేదేమో అడగట్లేదు. గొంతెమ్మ కోరికలు కావు, మేము అడిగేది న్యాయమైన డిమాండ్. గత 20 సంవత్సరాలుగా దీంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళం ఉన్నాము. ఏజ్ రిటైర్మెంట్ దగ్గరికి వచ్చిన రిటైర్డ్ అయితే రూపాయి ప్రభుత్వం నుంచి నోచుకొని ఉద్యోగులం ఉన్నాం. చనిపోతే రూపాయి కూడా మన్ను పోయడానికి కూడా లేదు. అలాంటి ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. మేము తెలంగాణ బిడ్డలం కామా? మేము కూడా తెలంగాణ పుట్టినోళ్ళమే. మాకు ఉద్యమాభివందనాలు ఉన్నాయి కాబట్టే మేము ఉద్యమం అనేది స్టార్ట్ చేసినాం. గత 21 రోజులు కూడా ఉద్యమం చేసినాం. మీరు స్పందించలేకపోయినరు. అప్పుడు మాకు మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాకు హామీ ఇచ్చింది కాబట్టి అదే హామీని మేము అడుగుతున్నాం. చట్టసభల్లో మీరు ఈ హామీని పెట్టి కూడా మాకు రెగ్యులర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అన్ని మీరే అయినప్పుడు విద్యాశాఖ సమర్పించు బరాబర్ ముచ్చట్లు. ఎలుకలు తిన్న పిల్లి ఏమో యాత్రకు బయలుదేరినట్టు ఇన్ని రోజులు అత్కం పథకం ఉండి అక్కర్లాన్ని తీర్చుకొని ఇప్పుడు యూటర్న్ తీసుకొని ఇన్నొద్దులు చేయిచ్చి సోపతిగా ఉన్నాళ్ళ మీదకే కయానికి కాలు దూతున్నాడులా గిడవో ఎమ్మెల్యే. మరిగా ఎమ్మెల్యే ఎవరి మీదకి కాలు దూతాడు? ఏ పార్టీ? పురాగా మనం కూడా అరుచుకోవాలి కదా. చలో పాండ్రి.
యోగిడ మన మాజీ ఉప ముఖ్యమంత్రి శేషంగన్పూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్ అనేమో మాట్లాడుతుండో పారి ఇందాం. పెద్ద ఎత్తున కుటుంబము తెలంగాణ వనరులను కొల్లగొట్టి విధ్వంసానికి పాల్పడి కొత్త రకమైన అవినీతి అక్రమాలకు తెరలేపి ఇవాళ మేమే నిజాయితీపరులు అని మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడగలుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నిజంగా ఓసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇవాళ కేసీఆర్ కుటుంబంలో, కల్వకుంట్ల కుటుంబంలో లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయిందని చెప్పి, లిక్కర్ కేసులో కుంభకోణం జరిగిందని చెప్పి సాక్షాత్తు కేసీఆర్ బిడ్డ కవిత గారు ఢిల్లీలో తిహార్ జైల్లో ఎన్ని రోజులు ఉన్నదో మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఇవాళ కేటీఆర్ పైన ఫార్ములా ఈ కేసులో దాదాపు 55 కోట్ల రూపాయలు నిబంధనలను అతిక్రమించి మరి ఆ కంపెనీకి పే చేశారు. తద్వారా అనేక రకాలైన తప్పులకు పాల్పడ్డారని చెప్పి ఈరోజు ఆయన మీద కేసు అయింది. ఆయన కూడా రేపో మాపో జైలుకు పోయేటట్టున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్, హరీష్ రావు గారు అనేక రకాలైన సాంకేతిక పరమైన ఇతరత్ర తప్పులు చేశారు. వాళ్ళను కూడా తప్పకుండా విచారించవలసిన అవసరం ఉంటుంది అని చెప్పి కమిషన్ ఘోష్ ఒకవైపు మాట్లాడుతున్నారు. అంటే కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత అందరూ కూడా వివిధ రకాలైన కేసులలో ఇరుక్కొని జైలు ఉచ్చులు కొంతమంది లెక్క పెడితే రేపు మాపో జైలు ఉచ్చులు లెక్క పెట్టడానికి మరికొంతమంది సన్నద్ధమవుతున్నారు. నేను అడుగుతున్నా, ఒక్క కేసీఆర్ కుటుంబం మీదనే ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? నిజంగా మీరు నీతివంతులైతే, నిజంగా మీరు నిజాయితీ పరులైతే ఇన్ని రకాలైన ఆరోపణలు మీ మీదనే ఎందుకు వస్తున్నాయి? ఇన్ని రకాలైన సాక్ష్యాలు మీకు వ్యతిరేకంగా ఎందుకు లభ్యమవుతున్నాయి? అగో సార్కి ఇప్పుడే మేలుకొచ్చినట్టుందిగా. ఏమంటుండ అంటే మొత్తం పెద్ద ఎత్తున తెలంగాణ వనరులను కేసీఆర్ కుటుంబం కొల్లగొట్టిందంట, విధ్వంసానికి పాల్పడ్డదంట. ఇక మేమే నిజాయితీ పర్లం అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటుందట. సార్కి అలా మేలుకొచ్చి ఇట్లా మాట్లాడుకొస్తుండు. కేసీఆర్ కుటుంబంలో లిక్కర్ కేసులనేమో కవిత ఢిల్లీ తిహార్ జైలు ఉండే, తర్వాత కేటీఆర్ ఏమో ఈ ఫార్ములా కేసుల రేపో మాపో జైలుకు పోతాడు. అటే ఇంకా కాళేశ్వరం ఏటీఎం ప్రాజెక్టులని చెప్పుకుంటున్నారుగా, అందులో కేసీఆర్, హరీష్ రావును కూడా అరెస్ట్ చేస్తామని విచారణ చేయాలని ఇప్పటికీ ఆలీలు గుసగుస పెడుతున్నారట. అగో సార్కి ఇవాళ మేలుకొస్తే ఇప్పుడే మాట్లాడవట్టిండు. అవుసారు మరి సార్తోని ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఉప ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా? ఇప్పుడే గుర్తుకొస్తున్నాయా? అయినా శేషంగన్పూర్లో మీరు గెలిచింది కూడా గా బీఆర్ఎస్ కేసీఆర్ పేరు చెప్పేగా సారు. అయినా రాజకీయ నాయకులు అంటేనే ఏ ఎండకా గొడుగు పట్టుడు, ఊసరు వెళ్ళి లెక్క రంగులు మార్చుడు అని మరోసారి నిరూపిస్తుండు సారు. కాకపోతే ఎందుల్లా ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్నా, ఒడ్డెక్కినాక బోడమల్లన్నా. ఇన్ని రోజులు ఆ పార్టీలు ఉన్నాం కాబట్టి ఆ పార్టీకి భజన చేసినాం. ఇప్పుడు ఒడ్డు యువతల పక్క వచ్చినాం కాబట్టి ఇల్లు మెచ్చుకోవాలంటే వాళ్ళని తిట్టాలి, గంతేగా సారు. ఈ సారు గిట్లా మాట్లాడుంది చూసి బీఆర్ఎస్ వాళ్ళు ముందుగాల మా సారు గుర్తు మీద మా సారు పేరు చెప్పి గెలిచినందుకు ఫస్ట్ ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, అటంక సిరి నువ్వు ఉన్న పార్టీ కండవ కప్పుకొని గెలువు, గప్పుడు మాట్లాడు అని కొంతమంది సురుకలు అంటిస్తున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎన్నికలల్లా కూడా మా సారు మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చెప్పింది కూడా గీసారే. ముద్దుగునైపోండ్రి రాజకీయాలు, ఏ ఎండకా గొడుగు పట్టుడు అన్నట్టు. మనిషికి పుట్టుక ఒకసారే, సావు కూడా ఒక్కసారే. కానీ చనిపోయినాక కూడా తిరిగి బతికేటోళ్లను అమరవీరులని అంటారు. సమాజం మేలుగోరి ప్రజలకు అండదండగా నిలిచి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లిన వీరులు, వీర వనితలు ఎంతో మంది ఉన్నారులా. ఇక గసంటోళ్ళ పుట్టిన రోజులను, చనిపోయిన రోజులను కూడా మనం ఇంకా యాద్ చేసుకుంటాం. అగో గసంటి వీర వనిత మన సావిత్రిబాయి పూలే. గా తల్లి జన్మదినం ఎట్లయిందో అరుచుకోవాలి కదా, అరుచుకుందాం పాండ్రి. కొంతమంది సమాజంలో చనిపోయినా తిరిగి అమరులుగా జీవిస్తూనే ఉంటారు. అగోగా కోవకు చెందినోళ్లే మన సావిత్రిబాయి పూలే. మహారాష్ట్ర సాతారా జిల్లా నయగాన గ్రామం మందు పుట్టినప్పుడే జ్యోతిరావు పూలేను పెళ్లి చేసుకున్నది. ఆమెకు చదువు అంటే చాలా ఆసక్తి. పుస్తకాల మీదున్న శ్రద్ధతోని
తన భర్త అయిన జ్యోతిరావు పూలే వద్ద చదువు నేర్చుకున్నది. ఆ చదువు తను నేర్చుకోవడమే కాకుండా సమాజంలో ఎంతో దోపిడీకి గురవుతున్న మహిళలకు కూడా ఈ చదువు అవసరమని చెప్పి మహిళలకు చదువు చెప్పడం ప్రారంభించింది. అలా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళా పాఠశాలల్ని ఏర్పాటు చేసింది. అప్పటికి మహిళలు ఒంటింటిలోని బానిసలు. మహిళలకు బయటికెళ్లే పరిస్థితి అప్పుడు లేదు. మహిళల్ని చైతన్యపరచడానికి చదువు ఒకటే మార్గం అని చెప్పి మహిళలకు చదువు చెప్తున్న క్రమంలో కొంతమంది బ్రాహ్మణులు ఆమె పాఠశాలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆమె పాఠశాలకు వెళ్తున్నప్పుడు పెండ నీళ్లు చల్లినటువంటి పరిస్థితి. అయినా కూడా అదరలే బెదరలే వెనకడుగు వేయలే. ఒక చీర కాకుండా 2 చీరలు కట్టుకొని వీళ్ళు ఎంతమంది దాడి చేసినా కూడా తిరిగి పాఠశాలకు వెళ్ళిన తర్వాత చీర మార్చుకొని మహిళలకు చదువు చెప్పినటువంటి గొప్ప వీరవనిత మన సావిత్రిబాయి పూలే. జనవరి 3 తారీఖు అంటే ఆ తల్లి జన్మదినం కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో ఆ తల్లి జన్మదినానికి గుర్తుగా, ఆ తల్లి పోరాటాలకు గుర్తుగా తెలంగాణ రాష్ట్రంలో టీచర్స్ డేని అధికారికంగా ప్రకటిస్తూ జీవోను జారీ చేసింది మన తెలంగాణ సర్కార్. అంటే మన తెలంగాణలో సావిత్రిబాయి పూలే వేడుకలను ఘనంగా తెలంగాణ సర్కార్ నిర్వహించబోతుందన్నట్టు. అగో గందులో భాగంగానే మన సీతక్క కూడా తెలంగాణలో మన సావిత్రిబాయి పూలేకు నివాళులర్పించింది. ఇగో ఏమంటుందో విను రూపారి. ఆ మహనీయురాలు గారి యొక్క స్ఫూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులు, మరి మాలాంటి వారి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్, ఎట్లా మార్పు అవకాశాలు వచ్చినాయి అంటే అది. కాబట్టి ఇవాళ కొంతమంది మరి గొర్రెలు కాపాడుతాం మేము అని తోడేళ్ళు వస్తున్నాయి. గొర్రెలను ఎప్పుడు తోడేళ్ళు కాపాడాయి. మేము గొర్రెలమే కావచ్చు, కానీ మమ్మల్ని మేము పోరాటం చేసుకొని మా హక్కులను మేము కాపాడుకునే ధైర్యము, ఆ చరిత్ర ఈ వర్గాలకే ఉంది. కొంతమంది ఏంటంటే ఈ పోరాటం కూడా వాళ్ళు లాగేసుకోవాలి, మీకోసం మేము పోరాడతామని వచ్చే అది హాస్యాస్పదంగా ఉంది. ఇంకొక దిక్కేమో మనో ధర్మశాస్త్రాన్ని మతం ముసుగులో కూడా ముందుకు తీసుకొచ్చి మళ్ళీ సావిత్రిబాయి పూలే గారు ఏ విధానాలకైతే వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ యొక్క వ్యవస్థను ముందుకు తీసుకొచ్చారో దాన్ని తొక్కిపెట్టే విధంగా మతము రకరకాల రంగు పూసుకొని వస్తుంది. మతాన్ని గౌరవిస్తాం, కులాల్ని గౌరవిస్తాం, హక్కులను గౌరవిస్తాం, కానీ ఆ అభివృద్ధి, ఆత్మగౌరవం, మరి హక్కులు, స్వేచ్ఛను ఆ ముసుగులు అరిస్తే ఎట్టి పరిస్థితుల్లో తట్టుకునేది కాదు ఈ వర్గాలు అనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆ మహనీయురాల యొక్క పోరాట స్ఫూర్తిని తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం. ప్రభుత్వం కూడా సీఎం గారు ప్రత్యేకంగా మరి తన అధికారంలోకి వచ్చిన కాంచి ఉద్యమకారులను, పోరాటం చేసినటువంటి యోధులను, మరి వారి త్యాగాలను గుర్తించి వాళ్ళని గౌరవిస్తూ, గతంలో వాళ్ళ పాటలు, ఆటలు, వాళ్ళ త్యాగం వాడుకున్నారు, కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గుర్తింపు రాలేదు. కాబట్టి ఆ గుర్తింపు వారి హక్కు, ఎవరైతే పోరాటం చేసి త్యాగం చేశారో వాళ్ళ హక్కుగా తెలంగాణ ఉద్యమంలో గొంతెత్తి. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చింది, కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఆ ఉద్యమకారులకు సరైన గుర్తింపు ఇయ్యలేదు. కానీ తెలంగాణలో సీఎం రేవంత్ అన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గద్దరన్న అవార్డులు ప్రకటించి అలాగే ఉద్యమకారులందరికీ సరైన గుర్తింపు ఇచ్చింది. సావిత్రిబాయి పూలే ఇచ్చినటువంటి స్ఫూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం, ఇవి స్ఫూర్తి తీసుకొని నాలాంటి ఎందరో పైకొచ్చిరని చెప్పుకుంటూ మనుధర్మాన్ని మతం ముసుగులో తీసుకొచ్చి చరిత్రను తొక్కి పెడుతున్నారని చెప్పేసి గరమవుకుంటొచ్చింది. అట్లాగే మాటల్ని పాటల్ని గౌరవిస్తాం, మీ హక్కుల్ని గౌరవిస్తాం, కులాల్ని గౌరవిస్తాం అనుకుంటా గతంలో ఉన్న సర్కార్ ఆట పాటల్ని వాడుకొని గౌరవం ఇవ్వలేదు. కానీ ఈ సర్కార్ అట్లా కాదని చెప్పేసి అధికారికంగా టీచర్స్ డేని ప్రకటించిన ప్రభుత్వం మన రేవంత్ సర్కార్ అని చెప్పేసి మాట్లాడుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు చాలా ఘనంగా జరిగినాయని చెప్పుకోవాలి. గసొంటి తల్లిని యాద్ చేసుకుందామని మన బరాబర్ వార్తలోకి ఈ ముచ్చటను పట్టుకొచ్చినాం. ఒక మహనీయురాలు పుట్టి కోట్లాది మంది మహిళలకు జీవితాన్ని సార్థకత చేసుకునేటువంటి విద్యను, మరి జ్ఞానాన్ని అందించినటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే యొక్క జయంతిని మనం ఘనంగా అధికారికంగా టీచర్స్ డేగా నిర్వహించుకోవడం మరింత సంతోషదాయకమని తెలంగాణ రాష్ట్ర మరి మహిళలకు, టీచర్స్ కు అందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలుగా మరి సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతిని అధికారికంగా నిర్వహించాలి, టీచర్స్ డేగా నిర్వహించాలన్నటువంటి వాదన మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలు, మహిళలు ముఖ్యంగా డిమాండ్ చేశారు. కానీ అది 10 ఏళ్లలో తెలంగాణ ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించుకున్నా కూడా ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి గొప్ప వ్యక్తులకు ఆ గుర్తింపు అనేది రాలేదు.
కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు కూడా చూసిరు, జయరాజన్న లాంటి గొప్ప కవులను, మేధావులను, ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళ యొక్క త్యాగాన్ని గుర్తించి వాళ్ళను గౌరవించడంతో పాటు వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక పురస్కారాలు, గద్దరన్న లాంటి మహనీయులకు కూడా ఇవాళ దోపిడీని ప్రశ్నించినటువంటి మహానేతలకు గుర్తింపునిస్తున్నటువంటి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఈ విషయాన్ని గత జనవరి 3వ తారీఖు నుంచి అనేక మీటింగ్లలో కూడా మన సంఘాలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎట్టి పరిస్థితులలో వచ్చేసారి ఎందుకంటే పోయినసారి మనం తొందరగా వచ్చిన్నాం, అధికారంలో ఉన్నాం కాబట్టి అప్పటిదప్పుడు లేదు, కానీ నెక్స్ట్ టైం వరకు మీరు ఇది సాధించాలని చెప్పడం జరిగింది. దానికి తోడు మరి అద్దంకి దయాకర్ అన్న కానీ మేము కానీ ఇవి ఇయాల్టి ముచ్చట్లు. రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండు BRK న్యూస్ తెలుగు. రేపు మళ్ళీ వస్తా.